एक सांस्कृतिक रूप से समृद्ध भारत के लिए शिक्षा के माध्यम से बच्चों के जीवन में नृत्य, नाटक, संगीत और कला का आगमन, भारत की अपूर्व कलाओं का तालमेल। कला उत्सव। My name is B. Sundhya. I am studying in 10th English medium. K. Sirisha. I am studying in 10th English medium. My name is Manasa. I am studying in 10th English medium. My name is S. Navyaturga. I am studying in 9th English medium. My name is K. Sathika. I am studying in 10th English medium. My name is L. Suni. I am studying in 10th English medium. My name is N. Sharaja. I am studying in 10th English medium. My name is Nasha. Studying in 9th class. I'm Jyoti. Working as social studies teacher in ZPHS Girls Gatkesar. బతుకమ్మ పండుగకి తెలంగాణకి విడదీయరాని సంబంధం. ప్రకృతికి ఒక పూల జాతరలాగా తెలంగాణ అంతా కూడా పూల వనంలాగా కనిపిస్తూ భాద్రపద అమావాస్య రోజున ప్రారంభమై ఎంగిలిపువ్వు బతుకమ్మగా ప్రారంభమై 9 రోజుల పాటు అత్యంత మనోహరంగా రమణీయంగా కొనసాగుతూ ఆడపడుచుల ఆటపాటలతోటి మంచి మంచి పాటలతోటి కొనసాగుతూ సద్దుల బతుకమ్మతో 9వ రోజు చాలా వైభవోపేతంగా ముగుస్తుంది. ప్రతిబింబం లాంటిది. ఈ బోనాలు చేసే విధానము, బోనాల్లో అమ్మవారి ఆరాధన తెలంగాణ సంస్కృతిలో స్త్రీలకున్న గౌరవాన్ని, భక్తిని నిరూపితం చేస్తుంది. అనాది నుంచి స్త్రీలను ఆరాధించే విధానం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలు రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ పోచమ్మ దేవత, మహంకాళి అమ్మవారు, ఎల్లమ్మ, పోలేరమ్మ దేవత, నూకాలమ్మ దేవత ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క అత్యున్నతమైన ఉగ్రరూపం ఇక్కడ కనిపిస్తుంది. అమ్మవారి యొక్క వీరావేశానికి, దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి అమ్మవారి రూపం ప్రతిరూపం. तेलंगाना में जो ईद मनाया जाता इसका नाम बोनाल है। आषाढ़ के महीने में स्टार्ट होता। ये तो पूर्व से आ रहा है। और ये घट क्या है बोले तो फर्स्ट गोलकोंडे का घट बैठता, गोलकोंडे में फर्स्ट बोनाल स्टार्ट होता। इसके बाद वहाँ से शुरू होके ये पूरा अपना तेलंगाना बॉर्डर तक खत्म होता। పూల తోట
మణినాథ్